మ్యామ్ ఈరోజు మనం డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నైట్ టైం తీసుకోవాల్సిన మోతాదు గురించి ఒకటి, వాళ్ళు ఫుల్ డేలో ఫుడ్ తీసుకోవాల్సిన టైమింగ్ గురించి చెప్తారా? యూజువల్లీ ఏంటి అంటే, మనకి పర్టిక్యులర్ టైమింగ్స్ అంటే ఏముండవు. బట్ ఎవ్రీ 3 అవర్స్‌కి అలా మనం మీల్స్ పెట్టుకుంటే బెటర్. అండ్ ఒక కస్టమైజ్డ్ టైం చెప్పుకోవాలి అనుకుంటే, మార్నింగ్ వాళ్ళు లేచే దాన్ని బట్టి 6కి వాళ్ళ టైమింగ్ అంటే, అదొక ఎర్లీ మార్నింగ్. ఆ టైంలో వాళ్ళు ఏమన్నా లైక్ డీటాక్స్ వాటర్ అలా ఏమైనా తీసుకోవచ్చు. అండ్ మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసరికి 8:30. చాలామంది 11, 12 చేస్తారు. అలా కాకుండా 8:30కి అలాగా మీ బ్రేక్‌ఫాస్ట్ ఒక మోడరేట్ బ్రేక్‌ఫాస్ట్ తీసేసుకుంటే అయిపోతుంది. తర్వాత మళ్ళీ మీ పూజ అవన్నీ తర్వాత జేసుకోండి. మీ వర్క్ హ్యాబిట్స్. తర్వాత మళ్ళీ 10:30-11:30 అండ్ 11-12 ఆ టైంలో మీరు ఏదైనా మిడ్ మార్నింగ్ స్నాక్స్. అండ్ మళ్ళీ 1:30-2, 2:30 దాకా మీ లంచ్ టైమ్. అండ్ ఈవినింగ్ స్నాక్స్ టైమ్ వచ్చేసి స్నాక్స్ కూడా ఏంటంటే ఫర్ రిఫ్రెషింగ్ యువర్ బాడీ. షుగర్స్ డ్రాప్ అవ్వకుండా ఉండాలంటే రిఫ్రెష్ చేయడానికి ఈవినింగ్ స్నాక్స్ మాట. అది కూడా ఫ్రీ క్యాలరీసే తీసుకుంటాం కాబట్టి మనకు అంత ఎక్కువ స్పైక్ గూడా అవ్వవు. ఆ టైంలో ఏంటంటే లైక్ 3:30-4:30 ఆ టైంలో తీసుకోవచ్చు. అండ్ నైట్ డిన్నర్ వచ్చేసరికి 6:30 నుంచి చాలామంది 6:30కే తీసేసి ఊరుకుంటారు. కానీ మనం 7:30-8:30 మధ్యలో మన డిన్నర్ అయిపోతే బెటర్. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ బెడ్ టైమ్ అనేది ఉంటుంది. సో, ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్. ఇప్పుడు మనం 10కి పడుకుంటున్నాం అంటే 9:30కి ఏదన్నా బటర్ మిల్కో తీసుకుంటే మనకి ఒక కరెక్ట్ టైమింగ్స్‌లో వెళ్ళి మనకి లో షుగర్స్ అవ్వకుండా ఉంటుంది మాట. సో చూసారు కదండీ! ఈ వీడియోలో మీరు డయాబెటిక్ పేషెంట్స్ నైట్ టైమ్ తీసుకోవాల్సిన ఫుడ్ మోతాదు గురించి, డే మొత్తంలో టైమ్స్ ఏ టైంలో ఫుడ్ తీసుకోవాలనే విషయం తెలుసుకున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మీరు అసలు ఫుడ్ ద్వారా డయాబెటీస్‌ని కంట్రోల్ చేయొచ్చా? ఈ విషయాన్ని తెలుసుకోబోతున్నారు. సో తెలుగు వన్ హెల్త్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.